మైనటువంటి వారులారా, మరి ప్రతి సంవత్సరము మనకు శ్రమల కాలాలు ప్రారంభమవుతూ ఉన్నాయి. కానీ ప్రతి సంవత్సరం మనము గుడ్ ఫ్రైడే జరుపుకుంటున్నాం, ప్రతి సంవత్సరం ఈస్టర్ని జరుపుకుంటున్నాం. కానీ ఈ ఈస్టర్ గుడ్ ఫ్రైడేలు ఎందుకు జరుపుతున్నామో అనేటువంటి విధానము తెలియనటువంటి అనేక మంది నేను చూస్తూ ఉన్నా. మరి గుడ్ ఫ్రైడే వచ్చింది ఒక పండగ చేసుకోవాలి, ఈస్టర్ వచ్చింది ఒక పండగనే ఆలోచనే తప్ప ప్రజలలో ఏం ఆలోచన లేదనంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు నా కొరకు చనిపోయాడు కదా, నేను ఆయన కొరకు ఏమి చేయగలిగాననేటువంటి ఆలోచన ఒక్కరిలో కూడా లేదు. ఒక్కరిలో కూడా దానిని మనం గమనించలేం. ఎందుకనంటే చాలామంది మరి పరిస్థితులను జ్ఞాపకం చేసుకుంటే గుడ్ ఫ్రైడే, ఈస్టర్ అనగానే అదొక పండగ. దాని ముందు ఆదివారం వచ్చేటువంటి జయోత్సాహంతో కూడినటువంటి పండగ కనుక యేసుని జై అన్నారు, యేసుని విజయోత్సాహంతో మరి యెరూషలేము పురవీధుల్లో తీసుకుని వెళ్ళారు. ఇవన్నిటినీ చెప్పుకుంటూ వచ్చారు. ఈ మాసం రాగానే క్రైస్తవులందరూ పండగ క్రైస్తవులుగా మార్చబడతారు. అయితే బైబిల్ గ్రంథంలో నేను మరి ఈ వాక్యాన్ని నిన్నటి దినాన ధ్యానం చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడంటే, ఈ లేఖన భాగంలో మరి స్టెఫెను యొక్క జీవిత అనుభవాన్ని నేను జ్ఞాపకం చేసుకున్నాను. స్టెఫెను ఎక్కువ కాలం పరిచర్య చేయలేదు. స్టెఫెను అపోస్తలుడుగా ఎంచుకొనబడనూ లేదు. ఈ స్టెఫెన్ని ఎందుకు ఏర్పరచారయ్యానంటే, ఆనాడు పేతురు పరిచర్యలో మంది వచ్చి దేవుని యొక్క వాక్యమును వినుచుండగా, వాక్యం వినేటువంటి వారికి ఆహారం పెట్టడానికి అపోస్తులులే పెట్టవలసి వచ్చేది. అపోస్తులులే అవన్నీ పెట్టడం వలన వారికి ఏమైపోయేదంటే దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి సమయం తగ్గిపోయేది. దేవుని యొక్క వాక్యాన్ని సమయం తగ్గిపోవడం వలన వారు 7గురిని నిర్ణయిస్తారు ఈ కార్యక్రమం కొరకు. ఏ కార్యక్రమం కొరకు అంటే, అపోస్తులు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు, అపోస్తులు దేవుని యొక్క వాక్యాన్ని వితుతూ ఉన్నప్పుడు, ఎవరికైతే ఆహారం అవసరమో, ఎవరికైతే ఆహారం అందించాలో అందించడానికి 7గురిని అపోస్తులుడైనటువంటి పేతురు ప్రార్థించి వారిని అభిషేకిస్తాడు. ఎప్పుడైతే అభిషేకిస్తారో వీళ్ళు ఆ పరిచర్య చేస్తూ దేవుని యొక్క పరిచర్యను ప్రారంభిస్తారు. ఈ పరిచర్య చేస్తున్నప్పుడు ఏమైందయ్యా అని మనం ఆలోచన చేస్తే, ఈ పరిచర్యలో అనేక ప్రదేశాలు, ప్రాంతాలు ఈ స్టెఫెను తిరుగుతూ ఉన్నాడు. ఈ స్టెఫెను ఆయనతో కూడా ఉన్నటువంటి అనేక మంది తిరుగుతూ ఉన్నప్పుడు ఏమి జరిగిందయ్యా అనంటే, ఇక్కడ పేతురు దేవుని యొక్క వాక్యము బోధిస్తూ ఉన్నప్పుడు, ఈ లేఖన భాగంలోనికి మనం వస్తే ఈ 6వ అధ్యాయం 7వ అధ్యాయాల్లో మనం చూస్తే, ఈ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు పేతురు అనేక మంది దేవుని యొక్క వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారు. ఈనాడు దేవుని యొక్క వాక్యాన్ని వినేవాళ్ళు లేరు, కరువైపోయింది. దేవుని వాక్యాన్ని వినడానికి ఇష్టపడటం లేదు. ఎందుకనంటే దేవుని వాక్యం ఎక్కడ పడితే అక్కడ విస్తృతంగా అందింపబడతా ఉంది. యూట్యూబుల్లో అందింపబడతా ఉంది, చర్చెస్లో అందింపబడతా ఉంది, బయట మీటింగ్స్లో అందింపబడతా ఉంది, టీవీలో అందింపబడతా ఉంది. అందరూ వాక్యాన్ని విపరీతంగా వింటున్నారు. వాక్యం వినకుండా ఎవరు ఉండట్లేదు. వాక్యాన్ని విపరీతంగా వింటున్నారు. వాక్యాన్ని అబ్బా ఏమి చక్కగా చెప్పాడో, ఏమి బాగా బోధించాడో అనుకుంటున్నారు. కానీ ఈ వాక్యము మన జీవితంలో, మన కుటుంబంలో మార్పును తీసుకొస్తుందా లేదా అని గమనించలేనటువంటి కుటుంబాలు ఎన్నో మనం చూడగలం. వాక్యం అనేది దేవుడే మనతో మాట్లాడుతున్నాడని అర్థం. దేవుడు వింటున్నామంటే దేవుడే మనతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క వాక్యం, ఆదియందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, ఆ వాక్యమే దేవుడై ఉన్నటువంటి ఆ దేవుని యొక్క వాక్యాన్ని, దేవుణ్ణి మనము ప్రతి దినము వింటున్నాం, చూస్తున్నాం. అయితే దేవుని యొక్క వాక్యం వింటున్న మనము దేవునిలో ఎందుకు కొనసాగలేకపోతున్నాం? దేవుని కొరకు మనం ఏం చేయగలుగుతున్నాం కదా? దేవుడు మన కొరకు అన్నీ చేయాలని కోరుకుంటాం. ప్రభువా నన్ను కాపాడు, నా కుటుంబాన్ని కాపాడు, నా జీవితంలో మరి అటువంటి ఆర్థిక అవసరతలు తీర్చయ్యా, అక్కర్లు తీర్చయ్యా, నా అవసరతలు ఇవి, నా కుటుంబం ఇది, నా పరిస్థితులు ఇదని మనం ప్రతి దినం ప్రార్థన చేస్తాం దేవునికి కదా. దేవునిని మనం అడగడమే ఎక్కువగా ప్రారంభిస్తూ ఉంటాం.
ఎందుకనంటే మనం పడేటువంటి కష్టాలలో నుండి విడుదల, మనకు ఆర్థిక సమస్యల్లో నుండి విడుదల, మరి మన ఇరుగు పొరుగు వారి నుండి విడుదల, మనం చేస్తున్న ఉద్యోగంలో వారి చుట్టుపక్కల ఉన్న వారి నుండి విడుదల, మరి ఆర్థిక అవసరతలు. రెండోది, ఏమి నీకు అవసరమో ప్రతిదీ దేవుని యొద్ద నుండి కోరుతూ ఉంటాం. కానీ దేవుడు వింటున్నాడు. కానీ మనము కోరడమే కానీ దేవుని కొరకు మనం ఏం చేస్తున్నాం? దేవుని ఈ దినాన మనం ధ్యానం చేయబోతున్నటువంటి అనుభవం ఏమిటి అనంటే, దేవుని కొరకు మరణాన్ని కూడా ఆనందముతో ఆహ్వానించేటువంటి దేవుని సేవకులను మనం చూస్తున్నాం. మరణాన్ని కూడా ఆహ్వానిస్తున్నారు. ఎందుకో తెలుసా? దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని విత్తుతున్నప్పుడు ఆ దేవుని మాటలు వీళ్ళు సొంతంగా మాట్లాడేవి కావు. ఇక్కడ ఈ స్టెఫెను చెప్తున్నటువంటి మాటలను నేను గమనిస్తే నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఏం ఆశ్చర్యం కలిగించింది అయ్యానంటే, ఇక్కడ స్టెఫెను క్రీస్తు శకానికి సంబంధించిన వాడు. క్రీస్తు శకానికి సంబంధించినటువంటి ఈ స్టీఫెన్ అనేటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, అబ్రహాము నుండి యేసుక్రీస్తు మరణ దినం వరకు ప్రతిదీ ఇశ్రాయేలీలు యూదులు చేసినటువంటి కార్యాన్ని బోధిస్తూ వచ్చాడు వాళ్ళకి. ఏం బోధిస్తున్నాడు అనంటే, యేసుక్రీస్తు ప్రభువుని చంపిన సంగతి, అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్దానము, వారు ఐగుప్తులోనికి రావడము, ఐగుప్తులో నుండి తర్వాత బానిసత్వములో నుండి వారిని విడిపించడము, తర్వాత వారి కొరకు దేవుడు చేసిన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలను ఎంతో వారికి వివరిస్తూ వచ్చాడు. అయితే ఆ దినములోనే దేవుడు ప్రమాణం చేశాడు, యేసుక్రీస్తు అనేటువంటి ఆయన మన కొరకు రాబోతున్నాడు, ఆయన మనను మరణావస్థలోనికి తీసుకుని వెళుతున్నాడు, ఆయన మరణావస్థలోనికి వెళ్ళి ఆయన మన పాపము నుండి విమోచిస్తాడు అనేటువంటి ఈ మాటలన్నిటినీ బోధిస్తున్నాడు. ఎక్కడంటే ఈ యొక్క స్టెఫెన్ అనేటువంటి వ్యక్తి దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు ఆ పరిసర ప్రాంతాల్లో. అక్కడ ఉన్నటువంటి యాజకులు, ప్రధాన యాజకులు అందరూ ఏం చేశారంటే, ఆ స్టెఫెనుని ఎక్కడికి తీసుకుని వెళ్ళారంటే, అక్కడ న్యాయపీఠం ఎదుటకు తీసుకుని వెళ్ళారు. న్యాయపీఠం దగ్గరికి తీసుకుని వెళ్ళి నిలువబెట్టి, ఇతడు మన యొక్క మోషే ధర్మశాస్త్రాన్ని, దేవుడు మనకిచ్చినటువంటి మోషే ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తున్నాడు? తప్పుత్రోవ పట్టిస్తూ ఆ క్రీస్తుని రక్షకుడుగా అంగీకరించమని మనకు బోధిస్తున్నాడని ఇక్కడ అతని మీద నేరారోపణ చేస్తున్నారు. ఆ నేరారోపణను నిరూపించుకోవడానికి, అనేక సాక్ష్యము పలికించడానికి, అనేక మందిని, స్టెఫెనును చంపించడానికి అనేక మందిని ఏర్పరచుకున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆనాడు అపోస్తులుల పరిచర్యలో మనం గమనిస్తే, అపోస్తులు ఎక్కడ కూడా దేనిని ఆశించినట్లు, దేనిని పొందుకున్నట్లు, ఈ లోక సంబంధమైనటువంటి వాటి కొరకు వారు ఆపేక్షించినట్లు ఎక్కడ నేను చూడటం లేదు. దేవుని యొద్ద నుండి వారు ఏది కూడా వారు కోరుకోలా. వారు ఏం కోరుకున్నారంటే, నీ పరిచర్యలో మేము హతసాక్షులము కావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా పిలువబడినటువంటి మనము ఎలాంటి జీవితాన్ని జీవించడానికి ఇష్టపడుతున్నామంటే, ఆడంబరమైన జీవితం మనకు కావాలి. ఆడంబరమైన జీవితం, సంతోషకరమైన జీవితం. ఈ లోకములో శ్రమలు మనకు వద్దు, కష్టాలు మనకు వద్దు, నిందలు మనకొద్దు, అవమానాలు మనకొద్దు, బాధలు మనకొద్దు. మనకు కావలసింది ఏందయ్యానంటే, మన బ్రతికిన బ్రతుకులో, సమాజములో మనకు విలువ కావాలి, సమాజంలో గౌరవం కావాలి, సమాజంలో ఉన్నతమైన స్థానం కావాలని మనము ఆలోచిస్తున్నాం. కానీ అపోస్తులు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు అనేక మంది, అందులో యాజకులు కూడా ఉన్నారట, యాజకులు కూడా రక్షింపబడి విశ్వాసంలోనికి వచ్చారని రాయబడింది లేఖన భాగంలో. చూడబడినటువంటి ఈ లేఖన భాగంలో నేను గమనించింది ఏందయ్యా అనంటే, దేవుని యొక్క వాక్యాన్ని వారు విత్తుతున్నప్పుడు అనేక మంది రక్షింపబడడానికి గల కారణం ఏమిటంటే, వీరి సొంత జ్ఞానం కాదు, వీరి సొంత ఆలోచనలు కాదు, వీరి సొంత తలంపులు కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడే వారిలో ఉండి మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మని యొక్క పరిచర్య, పరిశుద్ధాత్మని యొక్క క్రియ వారిలో మరి ఉండి వారిని నడిపిస్తూ ఉంది. ఈనాడు దేవుని బిడ్డలైనటువంటి మన కుటుంబాలలో మనలను నడిపించవలసింది ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడే. ఎన్ని కుటుంబాలను పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నాడు.
ఎన్ని కుటుంబాలను పరిశుద్ధాత్మ దేవుడు ఈ పని చేయని చెప్తున్నాడు. మనము ఏ పని చేయాలన్నా, మనము నడవాలన్నా, మనం వెళ్ళాలన్నా, మనము చేయవలసిన ప్రతి కార్యాన్ని ఎవరు చేయించాలో తెలుసా మన చేత? పరిశుద్ధాత్మ దేవుడే. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయములో ప్రేరేపణ లేకుండా మన సొంతంగా మనం చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాం కొన్ని కార్యాలు, కొన్ని పనులను. కుటుంబానికి పరిశుద్ధాత్ముడు దేవుడు యజమానుడయ్యుండి ఆ కుటుంబానికి కావలసిన ప్రతి అవసరతలను, అక్కర్లను, వారు చేయవలసిన పనులన్నిటినీ చేయించాల్సింది పరిశుద్ధాత్మ దేవుడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనకు ప్రత్యక్షం కావడం లేదు, మన హృదయాన్ని ప్రేరేపించడము లేదు, మనలను నడిపించడం లేదు. అందుకని మన సొంత జ్ఞానం చేత నడిచి వెళ్ళిపోతా ఉన్నాం. ఈనాడు కుటుంబ జీవితాలలో మనం ఫెయిల్ అయిపోవడానికి గల కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు ఒక్క సేవకులకు మాత్రమే కాదు, దేవునిని ఎరిగిన ప్రతి బిడ్డ కూడా పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా ప్రయాణం చేయాలి ఈ లోకంలో. పరిశుద్ధాత్మ దేవుడే దినదినమునికి ఏం కార్యాలు చేయాలో ఆయన నిన్ను ప్రేరేపించి నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడే ఉదయమున నీవు లేచింది మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు నీవు చేయవలసిన నీ కార్యాలను ఆయన ఏం చేయాలో నీకు బోధిస్తాడు. ఆయన బోధించి నిన్ను ముందుకు తీసుకుని వెళ్తాడు అనేది జ్ఞాపకం చేసుకోవాలి. ఈ అపోస్తలులందరూ దేవుని యొక్క వాక్యాన్ని విత్తుతున్నప్పుడు అనేక మంది దేవుని రక్షణలోనికి వస్తేనట వారు ప్రతి దినమంట దేవునిలో గడపడం, దేవునిలో ఎదగడం, దేవునిలో ఆనందించడం ఎంతో ఇష్టంగా చేసేవాళ్ళంట. వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని కొరకు, దేవుని యొక్క వాక్యం కొరకు ప్రతి దినము ఎదురు చూస్తుండేవారు. దేవుని యొక్క వాక్యం కొరకు ప్రతి దినము వారు తృష్ణగొనుచు ఎక్కడ దేవుని యొక్క వాక్యం మనకు దొరుకుతుందని అపోస్తుల కొరకు వారు ఎదురు చూస్తున్నవారు. అందుకనే అన్ని వేల మంది రక్షింపబడ్డారు ఆనాడు. ఈనాడు దేవుని యొక్క వాక్యం కొరకు తృష్ణేది, దేవుని యొక్క వాక్యం వినాలని ఆసక్తి ఏది, దేవుని యొక్క వాక్యం ఎప్పుడు పడినా దొరుకుతుందిలేనని మనకు సమయం దొరికినప్పుడు చాలు వింటే సరిపోతుందని ఆలోచిస్తున్నారు కదా. అంటే మనము దేవునికి సమయాన్ని ఇస్తున్నాం, దేవుని సమయాన్ని మనము దొంగిలించి మనము దేవునికి సమయాన్ని ఇస్తున్నాం. వాక్యము ప్రశాంతంగా నిద్ర లేచిన 8కో 9కో చూడొచ్చులేండి. యూట్యూబ్లో అంతా వాక్యమే కదా, ప్రసంగాలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా, దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మనకు ఇప్పుడు దిగులు లేదు కదా అనేటువంటి ఆ మాటను చూసుకొని దేవుని యొక్క వాక్యం అందబడుతుంది కదా, ఉదయాన్నే లేచి ఎందుకు మనం దేవుని వాక్యాన్ని వినాలి, ఉదయం లేచి ఎందుకు నేను దేవుని వాక్యం కొరకు ఎదురు చూడాలి అనేటువంటి ఆలోచన మనుషుల్లోనికి వచ్చేసింది. మనిషి తలంపులు మారిపోతున్నాయి. సాతానుడు ఏం చేస్తున్నాడంటే ప్రతి వ్యక్తిని పట్టుకొని అతడు తన గ్రిప్పులో పెట్టుకొని ప్రతి వ్యక్తిని దేవుని సన్నిధానములు ఎదగకుండా, దేవుని సన్నిధానములు జీవించకుండా, దేవుని కొరకు మరి అతడు తన జీవితాన్ని త్యాగం చేయనీయకుండా సాతానుడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళ మనోనేత్రములకు మరి అంధత్వాన్ని కలిగిస్తున్నాడు. ఈ అంధత్వాన్ని కలిగించడం వలననే ఏమైపోతున్నారంటే అనేక మంది దేవుని సన్నిధిలో ఎదగలేనటువంటి వారు, అనేక మంది దేవుని సన్నిధిలో ఎదగలేక వారి యొక్క జీవితాలను దిగజారిపోతున్నారు. నేను ఇప్పుడు కాలంలో చాలామందిని గమనిస్తున్నాను. చాలామందిని ఏం చెప్తున్నారంటే రాత్రి అంతా ఉద్యోగాలు చేసి వస్తున్నాం పాస్టర్ గారు, రాత్రి అంతా ఉద్యోగం చేసి లేకపోతున్నాం పాస్టర్ గారు అని చెప్తున్నారు. రాత్రి ఆలస్యం అయిపోయింది, రాత్రి పలాని దగ్గరికి వెళ్ళాం, పలాని ఫంక్షన్ ఉంటే వెళ్ళాం, పలాని కార్యక్రమం ఉంటే వెళ్ళాం, అందుకనే మేము ఉదయమున లేయలేకపోతున్నాం అని చెప్తున్నారు. అదే నువ్వు ఉద్యోగం చేస్తున్నావు కదా, 5ంటికే మీ ఆఫీసర్ రమ్మంటే లేచి వెళ్తావు కదా. మరి ఈ లోక సంబంధమైన వ్యక్తికి నువ్వు అంత భయపడుతున్నావే, పరలోక సంబంధమైన దేవుడు నీ పక్షమున ఉండి నిన్ను నడిపించి నీకు ఆయుష్నిచ్చి ప్రతి దినము నిన్ను అనారోగ్య స్థితిలో నుండి కాపాడి ఆయన కునకకుండా నిద్రపోకుండా నిన్ను క్షేమకరమైన అనుభవంలోనికి నిన్ను నడిపిస్తే ఆయన వదిలేస్తాం కేర్లెస్. ఆయన ఏం చేస్తున్నాడులే మనకు అనుకుంటాం కదా. ప్రేమిన దేవుని బిడ్డరా, ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే స్టెఫను యొక్క జీవితం నాకు జ్ఞాపకం వస్తుంది. స్టెఫను ఏం చేశాడో తెలుసా? మరి అపోస్తలుల చేత అభిషేకించబడినటువంటి ఈ 7గురిలో స్టెఫను యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే స్టెఫను
పరిచర్య చేస్తున్నప్పుడు, ఈ పరిచర్యలో ఆయా ప్రదేశాలు తిరుగుతున్నప్పుడు దేవుని యొక్క వాక్యము చేత నింపబడి పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు దేవుని వాక్యము ప్రబలుతుంది, విస్తరింపబడుతుంది. పరిచారకుడిగా వచ్చినటువంటి స్టెఫెన్ ఏం చేయబడ్డాడో తెలుసా? దేవుని వాక్యమును విత్తుచున్నప్పుడు అనేకమైనటువంటి ఆ యూదా ప్రజలు, యూదులు, ఇశ్రాయేలీలు ఏం చేస్తున్నారు తెలుసా? అతనిని పట్టుకున్నారు తెలుసా? అతన్ని పట్టుకుని చంపడానికి నిశ్చయించుకున్నారు. దేవుని బిడ్డలకు ఎప్పుడు సంతోషం ఉండదు, జ్ఞాపకం చేసుకోండి. సమాజంలోనైతేనేమి, పట్టణాల్లోనైతేనేమి, అన్యుల మధ్యనైతేనేమి, ఎక్కడ కూడా విలువ గౌరవం దొరకదు దేవుని సేవకుడికి. చాలామంది గౌరవం కొరకు పరిగెత్తుతారు. చాలామంది నాకు గౌరవం కావాలి, నాకు హోదా కావాలి, నేను గొప్పగా వాక్యం చెప్తున్నాను అనుకోవాలి, నేను చాలా ఉన్నతమైన స్థితిలో ఉండాలి, మంచి పబ్లిక్ మీటింగుల్లో మాట్లాడాలి, నేను చాలా విలువగా ఉండాలని సేవకులు ఆలోచిస్తున్నారు. రెండవది, నేను ప్రజలను ఆకట్టుకోవాలనే ప్రయత్నంలో ఈనాడు సేవకులు తోవ పట్టి వెళ్ళిపోతున్నారు. యూట్యూబ్లో మనం చూస్తున్నాం సేవకులు ఎలాగున్నారంటే, సేవకులు మాట్లాడే మాటలు, సేవకులు వచించేటువంటి ఆ నోటి నుండి వచ్చే మాటలు ఎలాగున్నాయంటే అన్యుల కంటే కష్టతరమైన స్థితిలో ఉన్నాయి. అన్యులు కూడా మాట్లాడరు అలాంటి మాటలను మాట్లాడుతున్నారు. నేను ఆ యూట్యూబ్లో చూసినప్పుడైతే మీరు సేవకుల రౌడీలు అనేటువంటి క్యాప్షన్తో అనేక మంది మరి విమర్శించేటువంటి స్థితిలోనికి సేవకులు వచ్చేస్తున్నారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, స్టెఫెన్ ఏం చేస్తున్నాడో తెలుసా? వారు అంతా శిక్ష వేయడానికి, చంపడానికి నిశ్చయించుకున్నా కూడా స్టెఫెను చేసినటువంటి పనేంటో తెలుసా? దేవుని పరిశుద్ధాత్మ దేవుడు స్టెఫెనును నడిపిస్తున్నాడు. స్టెఫెన్ ఏం చేస్తున్నాడో తెలుసా? దేవుని యొక్క వాక్యం అంతా మాట్లాడడం గమనించాం. ఇక్కడ లేఖన భాగంలోనికి మనం వస్తే చూడండి, దేవుని వచ్చును చూడండి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరిచూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమును నిలిచియుండుట చూచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎంతమంది దేవుడు తన సింహాసనం మీద కూర్చున్నప్పుడు మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రభు ఆయన కుడిపార్శ్వమున ఉన్నాడని మనం ఎంతమందిని చూడగలుగుతున్నాం? చూచేది లోకములో ఉన్న వాటిని మాత్రమే మనం చూడగలుగుతున్నాం. కానీ ఈ లోకము శాశ్వతమైంది కాదు, శాశ్వతమైంది పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యము మన కొరకు ఎదురు చూస్తూ ఉంది. అయితే మనము పరలోక రాజ్యాన్ని విడిచి ఈ లోక సంబంధమైనటువంటి వాటికి మరి పరిగెత్తడం, పోరాడడం వలన దేవుని యొక్క వాక్యాన్ని మరచి లోకస్తుల్లాగా మనం జీవిస్తున్నాం. అందుకే అంటున్నాడు ఈ స్టెఫెన్ ఏం చేస్తున్నాడో తెలుసా? ఏం చేస్తున్నాడంటే మనుషులను చూడలేదు, అక్కడ ఉన్నటువంటి మనుషులను అప్పగించినప్పటికీ కూడా, ఆ మనుషులు విమర్శించినప్పటికీ కూడా, ఆ మనుషులు అతన్ని హింసించడానికి ప్రయత్నించినా కూడా అక్కడ ఒకటే ఆలోచన అతనిది, నేను దేవునిని చూస్తున్నాను. మనం ఎవరిని చూస్తున్నాం ఈ లోకంలో? అతను శ్రమలు, నిందలు పాలై అతన్ని చంపడానికి ప్రతి కన్ను అతనిని ఉరిమి చూస్తున్నా, ప్రతి నోరు అతనిని విమర్శిస్తున్నా, ప్రతి నోరు అతనిని తిడుతున్నా, అతడు మౌనాన్నే పాటిస్తూ ఆకాశం వైపు చూచాడు. ఆకాశములో పరిశుద్ధాత్మ దేవుడు మరి తండ్రి మరి కుడిపార్శ్వమున కూర్చున్నటువంటి యేసు క్రీస్తు ప్రభువుని చూస్తున్నాడు. ఎందుకో తెలుసా? ప్రభువా, ఇంత గొప్ప భాగ్యం నాకు ఇచ్చేవయ్యా నువ్వు. ఎందుకంటే వీళ్ళు నన్ను మహాసభకు అప్పగించి నా మీద నిందలు వేసి నన్ను అవమానపరిచి నన్ను మరి రాళ్లతో కొట్టి చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయినా కూడా ప్రభువా నీ చిత్తమే నాయన అని ఎదురు చూస్తూ ఆకాశం వైపు తేరి చూచినప్పుడట ఆకాశములో దేవుడు కూర్చుని ఉంటే ఆయన కుడి పార్శ్వమున ప్రభువైన యేసు క్రీస్తు ప్రభు కూర్చొని ఉండి ఏం చేస్తున్నారు తెలుసా? కుమారుడైన స్టెఫెనును చూస్తున్నారు. నా కుమారుడు చూడు ఎంత కష్టపడుతున్నాడో, నా పరిచర్య నిమిత్తం, నా సువార్త నిమిత్తం, నా కొరకు ఎంతగానో శ్రమ పడుతూ వాళ్ళు ఉరిమి చూస్తున్నా దేవుని వైపే చూస్తున్నాడు, మన వైపే చూస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో మనకు శ్రమలు, నిందలు, అవమానాలు కలిగినప్పుడు మనం ఎవరి వైపు చూస్తున్నాం? మనుషుల వైపే మనం చూస్తున్నాం కదా. మాకు న్యాయం కావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ మధ్యకాలంలో పగడాల ప్రవీణ్ కుమార్ దేవుని సేవకుడు చనిపోయాడు.
ఒకవేళ ఆయన క్రీస్తు కొరకు చనిపోయి ఉంటే, హతసాక్షిగా మార్చబడి ఉంటే, దేవుని సింహాసనం మీద ఉన్నటువంటి ఆ దేవుని కుడిపార్శ్వమున కూర్చున్న ప్రభువైన యేసు క్రీస్తు ప్రభుని చూస్తాడు. మరి ఆయన దేవుని పిలుపునందుకుని వెళ్ళిపోయాడు. దేవుని పిలుపునందుకుని దేవుని సింహాసనం మీద సంతోషంతో యేసును ఆలింగనము చేసుకుంటున్నాడు. అయితే ఆయన ఆలింగనము చేసుకుని దేవుని సన్నిధిలో ఉంటే, దేవుని సేవకులు భూలోకంలో ఏం చేస్తున్నారు? అతనిని అవమానపరుస్తున్నారు, అతని కుటుంబాన్ని అవమానపరుస్తున్నారు, క్రీస్తు రక్షణను అవమానపరుస్తున్నారు, క్రీస్తు పరిచర్యలను అవమానపరుస్తున్నారు. దేవుని సేవకులుగా పిలువబడుతున్న అనేక మంది మీడియాలో దేవుని నామానికి అవమానకరమైనటువంటి పదాలను వాడుతున్నారు. పదజాలాలను ఉపయోగించి మనము సేవకులమని మర్చిపోయి మాకు న్యాయం కావాలి. ఏ న్యాయం చేస్తావు లోకంలో? నువ్వు ఏం చేస్తావు? ఏం న్యాయం చేయగలం? మనం చేయడానికి ఏమైనా అవకాశం ఉందా? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువే చెప్పాడో, గొర్రె చర్మము కప్పుకున్న తోడేళ్ల మధ్యలోనికి నేను మిమ్ములను పంపిస్తున్నాను. మెలకువగా ఉండండి, ధైర్యంగా ఉండండి, నా కొరకు చనిపోండి, అంతే, క్షమించండి. ఇక్కడ లేఖన భాగములో చూస్తే చూడండి, కుడిపార్శ్వమందు నిలిచి యుండుట చూచి ఆకాశము తెరవబడుటయు. ప్రేమ దేవుని బిడ్డరా, స్టెఫను కొద్ది కాలమే పరిచర్య చేశాడు. నా పరిచర్యలో అనేక మందిని క్రీస్తులోనికి నడిపించాడు, పాటుపడ్డాడు, శ్రమపడ్డాడు, నిందలు అనుభవించాడు, బాధలు అనుభవించాడు. చివరికి అక్కడ నిల్చుని ఆకాశం వైపు చూస్తున్నాడు. మనుషుల వైపు చూడలేదండి, మనుషుల వైపు చూడలేదు, ఆకాశం వైపు చూసి ఆకాశము తెరవబడడం చూచాడు. ఆకాశము తెరవబడడం, దేవుని కుడి పార్శ్వమున ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభు కూర్చుని ఉండడం గమనించాడు. గమనించి ఏమంటున్నాడో తెలుసా? కింద కొనుకొస్తే మనం చూడండి, ప్రభువును పార్శ్వమందు నిలిచినుట చూచున్నానని చెప్పాను. అప్పుడు వారు ఏం చేశారు తెలుసా? పెద్దలు కేకలు వేసి చెవులు మూసుకుని ఏకముగా అతని మీద పడ్డారట. ఏం చేశారు? ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలకి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. ఏం చేశారయ్యా? చంపేశారు. ప్రేమ దేవుని బిడ్డలారా, మరి యేసుక్రీస్తు ప్రభు మరణం తర్వాత క్రీస్తు కొరకు హతసాక్షులు అయిన వారు మరి మనం చూస్తే ఎవరు కూడా ఎదురు తిరిగినట్లు ఎక్కడ లేఖన భాగంలో మనం రాయబడలేదు. అందరూ చనిపోతూ వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? క్షమించండి. యేసుక్రీస్తు ప్రభు కూడా అదే మాట అన్నాడు. ఏమన్నాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. క్షమాపణ. క్రైస్తవుని జీవితమే క్షమించడం, ఇతరులను క్షమించడం. నిన్ను వలే మరి మన పొరుగు వారిని క్షమించడం. మనల్ని మనం ఎలా రక్షించుకుంటున్నామో అదేవిధంగా ఎదుటి వారిని రక్షించి వారిని క్షమించి క్రీస్తులోకి నడిపించాలి వారిని. అంతేగాని మన మాటల వలన, మన విమర్శల వలన దేవుని నామానికి అవమానం కలగకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఏం చేశారు తెలుసా? స్టెఫనును మరి ఊరి వెలుపలకి వెళ్ళగొడుతున్నారు. ఒక పిచ్చివాడిలా పరిగెడుతున్నారు. క్రీస్తు కొరకు ఆ శ్రమను, ఆ మరణాన్ని కూడా సంతోషంగా స్వీకరిస్తున్నాడు స్టెఫెన్. రాళ్లతో కొడుతున్న ఏం చేస్తున్నారు? అతను వెళుతుంటే అతని రాళ్లతో కొడుతున్నారు, ఉరిమి చూస్తున్నారు. ఏం జరిగిందో తెలుసా? చూడండి, ప్రభువును గూర్చి మొర్రపెట్టచ్చు. ఏం చేస్తున్నాడు చూడండి, పట్టణ వెలుపలకి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపేశారు. ఏం చేశారు? చంపేటప్పుడు చంపిన తర్వాత ఏం చేస్తున్నాడో తెలుసా? లేఖన భాగంలో స్టెఫను చేసిన పని చూడండి. అది ఈనాడు క్రైస్తవ బిడ్డలు, సేవకులు చేయాల్సిన పని. దేవుని బిడ్డలు, క్రైస్తవులుగా పిలువబడుతున్న, దేవుని చేత నడిపింపబడుతున్న బిడ్డలు చేయవలసిన పని ఏంటో తెలుసా? స్టెఫను ఏం చేస్తున్నాడు చూడండి, ప్రభువును గూర్చి మొర్రపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనమని. ఏ ఆత్మను? ఈ దేహములో ఇప్పటి వరకు ఉండిన ఆత్మను చేర్చుకొనమని, నా ఆత్మను చేర్చుకొనమని ఏం చేస్తున్నాడు? దేవునికి మొర్రపెట్టుచున్నాడు. ప్రభువా, ఇంతకాలం నేను భూమి మీద పరిచర్య చేశానయ్యా, చేసింది కొద్ది కాలమే, అయితే నీ కొరకు నేను చనిపోతున్నాను. గర్వంగా తలెత్తుకుంటున్నాడు. క్రీస్తు కొరకు చనిపోతూ గర్వంగా తల ఎత్తుకుని, ప్రభువా, నా ఆత్మను నీ యొద్దకు చేర్చుకొని మోకాళ్ళ మీద ఉండి దేవుని సన్నిధానములో దేవుని వైపు తేరు చూస్తూ తన ఆత్మను దేవునికి అప్పగిస్తున్నాడు. అది పరిచర్య, క్రీస్తు పరిచర్య. ఈనాడు మనం దేవుని బిడ్డలుగా ఏం పరిచర్యలో ఎలా ముందుకెళ్తున్నాం? క్రీస్తు కొరకు ఎలా జీవిస్తున్నాం?
క్రీస్తు కొరకు మన నడవడిక, మన ప్రవర్తన ఎలాగుంది? లేఖన భాగంలో చూస్తున్నా. ఏం చేస్తున్నాడు చూడండి. యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకోనుమని స్టెఫను పలుకుతుండగా వారు అతని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపమును మోపకమని. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని ఏం చేస్తున్నాడు? గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాటలు పలికి నిద్రించెను. ప్రేమ దేవుని బిడ్డలారా, అప్పటికి కూడా వారు తెలియని స్థితిలో చేస్తున్నారయ్యా, వారిని క్షమించమని స్టెఫను అడుగుతున్నాడు. అయ్యా, వీరు తెలియని స్థితిలో నిన్ను ఎరగిన వారై నన్ను చంపుతున్నారో, అయినా నన్ను చంపినందుకు వారిని నువ్వు శిక్షించొద్దయ్యా, వారిని నువ్వు శిక్షించొద్దు, వారిని క్షమించి వీలైతే మారు మనసు దయచేయనైనా, పాప క్షమాపణ దయచేయనైనా, వారి పట్లనైనా కనికరము చూపించయ్యా అని గొప్ప శబ్దముతో కేక వేసి తన ప్రాణాన్ని క్రీస్తు కొరకు వదిలేస్తున్నారు. తన ప్రాణమును క్రీస్తు కొరకు విడిచిపెట్టేస్తున్నారు. ఇది క్రైస్తవుని జీవితం. ఇది సేవకునికి ఉండాల్సిన లక్షణం. ఇదే క్రీస్తు పరిచర్యలో ముందుకు కొనసాగవలసిన, బిడ్డకుండవలసినటువంటి మరి మనస్సు. ప్రేమ దేవుని బిడ్డలారా, మనం ఎంతమంది మీ క్రీస్తు కొరకు, క్రీస్తు పరిచర్య కొరకు ముందు కొనసాగుతున్నాం? క్రీస్తు కొరకు మనం ఏమి అనుభవిస్తున్నాం? మనం చేసే చిన్న చిన్న తప్పిదాలకి క్రీస్తు కొరకు శ్రమ పడుతున్నాం అనుకుంటున్నాం. మనం క్రీస్తు కొరకు నీ శ్రమ ఎలాగుండాలో తెలుసా? అనేక ఆత్మలను సంపాదించడానికి నీ పరుగుండాలి. నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి పరిచర్య చేయాలి. నశించిపోతున్నటువంటి మరి ఎవరైనా ఒకవేళ మీరు సేవకులు అనుకుంటారు, సేవకులే కాదు, మరి విశ్వాసి కూడా నువ్వు ఉంటున్న ప్రదేశంలో నీ చుట్టుపక్కల ఉన్న వారి ఎడల, తర్వాత నీ చుట్టుపక్కల ఎవరైతే దేవునిని ఎరగనటువంటి వారు ఉన్నారో వారిని దేవునిలోనికి నడిపించేటువంటి పరిచర్యను తీసుకొని మనం ముందుకెళ్ళాలి. దేవుని పరిచర్యలో దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు ఈ లోకంలో జీవించడానికి దేవుడు మనకిచ్చిన ఈ అవకాశాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకుంటున్నాం? ఈ లోకంలో మనం పుట్టినాం కదా, దేవుడు ఆయుష్నిచ్చాడు కదా, మంచి భార్య బిడ్డలను, కుటుంబాన్ని ఇచ్చాడు కదా. మరి ఆ కుటుంబాన్ని చూసుకొని మోకరించి ప్రార్థించి, ప్రభువా నీకు స్తోత్రాలయ్యా, నన్ను నా కుటుంబాన్ని క్షేమకరంగా ఉంచావయ్యా, నీకు వందనాలనైనా, నా రక్షణను నేను కాపాడుకుంటాను ప్రభువా, నేను జాగ్రత్తగా ఉంటానయ్యా, నీకు ప్రార్థన చేస్తానయ్యా, నీకు కానుకలు ఇస్తానయ్యా, నీ సన్నిధానములో నేను నిరంతరం నిందారహితుడిగా జీవిస్తానయ్యా, చాలయ్యా అని మన మట్టుకు మనము ఆలోచిస్తున్నాం. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నీ మట్టుకు నువ్వు బ్రతకడం కాదు నాయనా, వెలిగింపబడిన స్థితిలో ఉన్న నీవు అనేక మందిని వెలిగించాలి, క్రీస్తులోనికి నడిపించాలి. నీ మట్టుకు నువ్వు పిల్లల్ని కనాలి. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? గొడ్రాలా, నువ్వు ఎందుకు పిల్లల్ని కనడం లేదు? నేను ఏం చేస్తున్నానో, నిన్ను సంతు లేని దానినైనటువంటి నిన్ను సంతు కలిగేటువంటి స్థితిలోనికి నిన్ను ఏర్పరిచి భూమి మీదకు పంపించాను. నువ్వు భూమి మీద చేసిన పనేంటి? నువ్వు అనుకుంటున్నావు నేను భూమి మీద పుట్టాను, భూమి మీద మరి జీవిస్తున్నాను, భూమి మీదనే బ్రతుకుతున్నాను, భూమి మీదనే క్రీస్తు కొరకు నా రక్షణను కాపాడుకుంటే చాలు, కాపాడుకొని బ్రతికితే చాలు అనుకుంటున్నాం. కానీ క్రీస్తు కొరకు మనము హతసాక్షులయ్యేటువంటి స్థితిలో మన పరిచర్య ఉండాలి. అంటే విమర్శించి హతసాక్షులు కావమని నేను అనట్లేదు, లేదా మన నోరును విచ్చలవిడిగా మాట్లాడి మనం హతసాక్షులు అవ్వమని నేను చెప్పడం లేదా. కానీ మనం క్రీస్తు కొరకు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు, దేవుని పరిచర్యలో ముందుకెళ్తున్నప్పుడు, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా మౌనముగా క్రీస్తు వైపు మాత్రమే చూడాలి. లోకం వైపు చూడకూడదు. లోకం వైపు చూస్తే న్యాయం కావాలని అడుగుతావు. ఎవరికి న్యాయం? ఏం చేస్తారు న్యాయం? చనిపోయిన దేవుని సేవకుని మరలా తిరిగి ఇవ్వగలరా? వేదన పడుతున్న ఆ కుటుంబంలో ఉన్నటువంటి అతని భార్య క్షమించమని అడిగితే సేవకులైన మనకు ఎంత సిగ్గు, ఎంత అవమానం. చూడండి, క్షమించమని అడుగుతుంది ఆ బిడ్డ. వారిని మేము క్షమిస్తున్నామనంటే మాకు న్యాయం కావాలని సేవకులైన మనం పోరాడితే మరి ఎలాగుంటుందో ఒకసారి ఆలోచన చేస్తే. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తుతో మరి జీవించడానికి నిశ్చయించుకున్నవాడు తన మరణాన్ని, అందుకే అంటాడు, నా నిమిత్తము అన్నదమ్ములను, రక్త సంబంధికులను, బంధువర్గాన్ని, చివరికి తన ప్రాణాన్నైనా విడిచిపెట్టని వాడు నాకు పాత్రుడు కాదు.
ఈ లోకంలో మనం ఎక్కడ దేని మధ్య బ్రతుకుతున్నాం? గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ల మధ్యలో మనం బ్రతుకుతున్నాం. మనము తోడేళ్ల మధ్యలో జీవిస్తున్న గొర్రెలం. మనల్ని కాపాడేది దేవుడే. ఇశ్రాయేలు, నిన్ను కాపాడువాడు కునుకొడు నిద్రపోడు. నిన్ను కాపాడేటువంటి దేవుడు నీ పక్షమున ఉండగా నీవు క్రీస్తు కొరకు జీవిస్తే, క్రీస్తులో ఎదిగితే ఆయన నిన్ను క్షేమకరంగా కాపాడి ఒక దినాన ఆయన రాజ్యములోనికి నిన్ను తీసుకుని వెళ్తాడు. అలాంటి స్థితి మనకు కావాలంటే క్రీస్తు పరిచర్యలో నమ్మకంగా మనం జీవించాలి. క్రీస్తులో నమ్మకంగా ఎదగాలి. క్రీస్తులో నమ్మకమైన సాక్షులుగా మనం బ్రతికినప్పుడు దేవుడు మనలను, మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. దేవుడు ఈ మాటలు దీవించునుగాక.